రైతు వేదిక ఉంది. ఎందుకు గచ్చావు? రైతు వేదిక గచ్చావు. రైతులందరూ పిలవాలి. ఎవరెవరు అప్పు తెచ్చుకుర్రు అనేది ఆడ లిస్టు రాసుకోవాలి. వాళ్ళు చేసిర్రు కూడా చేసిందా? ఈ ఊరుకు రానేలే ఇంతవరకు. నాకు 6 ఎకరాలు ఉంది. రైతు బంధు ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఖరీఫ్ సీజనే. ఇప్పుడు ఎవరేసారు? ఇంకా రాలే. పెన్షన్ 2000 వచ్చింది. ఇస్తలేరు మేడం. రాగు 4000 ఇస్తలేరు. మరి ఎట్లా ఇస్తాను అన్నందుకు మేము ఇయ్యనంటే మేము అడగబోదుగా. 7 నెలలు కదా ఒకేసారి కలిపాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 3000 కలిపేసినట్టు మీకు రావాల్సిన 14000 కలిపేస్తాడు. 14 ప్లస్ ఒక 4 ఎంత? ఆయన ఎన్నాడు 7,000 14000 ఇవ్వలేడు. 28000 18,000 రావాలి నీకు. ఎట్లా మేడం? 7 నాళ్ళు పెరిగినాయి అనుకో. అవి అయిపోయింది కదా 7 నెలల నుంచి. అంటే నీకు 2000 ఇచ్చింది కదా, అది మైనస్ చేసుకో. ఇప్పుడు చెప్పాలి ఏంది నీ ముచ్చట? ఇప్పుడు ఏందో ఇగో ఈయన 65,000 రూపాయలు అప్పు తీసుకుండట. ఏమంటారు ఇప్పుడు నీకు? ఇప్పుడు 2000 వడ్డీ వేసిండు. వడ్డీ కట్టు మళ్ళీ ఇప్పుడు ఏదో ఆధార్ కార్డు జిరాక్స్, మన చెల్క పాస్ బుక్ జిరాక్స్, ఈ బుక్ తీసుకొని 2 రెవెన్యూ స్టాంపులు తీసుకొని రమ్మంటుండు. క్లియర్ అయిద్దట. అవును మేడం. ఇంకేం లేదు. మరి అవన్నీ ఏమేమైతే అడిగినావో ఇప్పుడు రేషన్ కార్డు తెమ్మన్నాడు, పట్టా పాస్ పుస్తకం తెమ్మన్నాడు. రేషన్ కార్డు కాదు, పాస్బుక్ జిరాక్స్ ఒకటి. పాస్బుక్ జిరాక్స్ ఏం లేదు. ఇప్పుడు పాస్బుక్ జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, 2 రెవెన్యూ స్టాంపులు, మళ్ళీ ఇదే బుక్ తీసుకొని రా, క్లియర్ అయింది. ఇప్పుడు నీది 2,000 రూపాయలు. 2,000 రూపాయలు నేను ఎదురు కట్టాలి. నువ్వు కట్టేది ఏం లేదు. ఇంకా నీకు ఎంత మొత్తం కలిపి ఎంత అయింది? లోన్ ఎంత చెప్పు. మొత్తం ఎంత? 65 తీసుకున్నా మేడం నేను. దానికి 2,000 వడ్డీ అయిందట. లేదు లేదు, ఇక్కడ వడ్డీ నేను మళ్ళీ అందరికీ క్లియర్ చెప్తున్నాను. ఒక్క విషయం క్లియర్గా చెప్తా. ఇప్పుడు 1,00,000 లోపు రుణమాఫీ అన్నారు. 1,00,000 లోపు అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 50,000 తీసుకున్నావు. 50 ప్లస్ ఒక 40 వడ్డీ అనుకుందాం. 90,000 అయినా మాఫీ అవుతుంది, 99,000 అయినా మాఫీ అవుతుంది. లేదు ఇప్పుడు 2,00,000 రూపాయలు సపోజ్ నువ్వు 1,50,000 తీసుకున్నావు. 1,50,000 తీసుకొని 2,10,000 అయింది అనుకో. ఈ 10,000 రూపాయలు బ్యాంకులో జమ చేయాలి. పైన 2 వరకే కట్ ఆఫ్ పెట్టారు. కానీ ఇప్పుడు మీరు ఏ వడ్డీ రూపాయి కట్టేది అవసరం లేదు. ఒకవేళ బ్యాంక్ వాళ్ళకి కనుక అడిగితే అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే రెండు నీకు ఈయనకి 7 నెలలు అయిందిగా, ఆ నుంచి మిత్తి కట్టు. అట్లా లేదండి. 2000 డిసెంబర్ 9 వరకే మాఫీ. యువతలు నీ వడ్డీ కట్టుకో. అవును, తప్పెవరిది? 9 వరకు మాఫీ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు రూపాయి కట్టేది లేదు. కట్టేది లేదు మేడం. ఆయన అన్నది కట్టింది. నేను అన్నది అప్పుడు ఒప్పుకున్నా. 2000. సరేనా, మీరు చెప్పారు. అయితే ఎవరిని అడగాలి మీరు? ఆ వడ్డీ లేట్గా ఇచ్చారు కాబట్టి ఆ వడ్డీ కట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందే ఉండాలి కదా. సరే ఇప్పుడు 2,000 వడ్డీ కట్టమన్నారు మేడం. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా వడ్డీలు కట్టమంటున్నా? చెప్పు ఒకసారి. కూడా ఒక ఆయన కట్టిపోయింది మేడం. 6 నెలలు ఏమైందంట ఆయన తీసుకొని. 90,000 తీసుకున్నాంట. 4,000 వడ్డీ ఏమైతే కట్టేసిపోయింది మేడం. కాదు, వేరే ఆయన కాపాయన. సో విషయం ఏంటంటే నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు డిసెంబర్ 9 వరకు ఉన్నంత వరకు వడ్డీ లేదు. డిసెంబర్ తర్వాత నెలలు ఎన్ని అవుతున్నాయో వడ్డీ కట్టమని చెప్పిందా? ఎట్లా చెప్పింది? మరి కానీ అది వరకటే. లోన్లు తీసుకుంటే కాదు. 2012 ఎప్పుడు తెలుసా? డిసెంబరు అండ్ 2018 నుంచి డిసెంబర్ 2023 వరకు లోన్లు మాత్రం మాఫీ అయితే అని చెప్పారు. కానీ తర్వాత దాటినాక వడ్డీలు కట్టమని అయితే వాళ్ళ గైడ్ లైన్స్లో అయితే లేదు. వడ్డీలు కట్టమన్న గైడ్ లైన్స్ లేదు, కానీ లోన్లు మాత్రం లెక్కలోకి రావని చెప్పారు. కానీ వడ్డీలు ఎట్లా? ఇప్పుడు ఆయనది కదా ఆలస్యం అనేది. ఎవరిది? ఆయన డిసెంబర్ 9కి ఇవ్వాల్సింది కదా. ఇప్పుడు మళ్ళీ వడ్డీలు కట్టమనడం కూడా ఎంతవరకు కరెక్ట్? మరి అంటే నేను అడుగుతున్నా. నేను ఒకటి చెప్పేది వింటావా? ఏ ప్రభుత్వాలే
ఇప్పుడు 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 వడ్డీలకు సరే అది కూడా కరెక్టే. హామీ ఇచ్చి చేయకపోవడం అనేది ఏ ప్రభుత్వాలదైనా తప్పిదమే. హామీ ఇచ్చిన తర్వాత అది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమా రేపు ఇంకో ప్రభుత్వం వస్తుందా అనేసి. ఇప్పుడు పాయింట్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అతన్ని ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా డిసెంబర్ 9వ తేదీ నుంచి అక్కడ వరకు కట్టు ఆ నుంచి అయ్యే వడ్డీ కట్టమని అడుగుతున్నారు అని అంటున్నారు. మీరు బ్యాంక్ వాళ్ళని అడిగితే ఏమంటున్నారు? కట్టాల్సిందే అంటున్నారు మేడం. మిగతా వాళ్ళు ఇప్పుడు రుణమాఫీ అయిన వాళ్ళు ఎవరైనా డబ్బులు తెచ్చుకురా? రెన్యువల్ చేసుకుని వెనక్కి తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడిగిన తెచ్చుకున్నారు. నా సంవత్సరాలపురంలో ఇస్తున్నారు. మేము ఇస్తూనే ఉన్నారు. పోయి రెన్యువల్ చేసుకున్న డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పడ్డోళ్ళు తెచ్చుకోవచ్చు. పడ్డోళ్ళు ఆ కాగితాలు ఏమున్నాయో అవి అడిగితే ఆ డబ్బులు తెచ్చుకుంటున్నారు అన్నట్టు. ఇప్పుడు నీకెంత అయింది? ఇప్పుడు మిత్తి నీకెంత అయింది? నాకు 2,000 అదే అంది ఇప్పుడు ఎక్కిన కానిచ్చి మిత్తే నాకైతే 2,000 అయినాయి. 4,600 పెద్ద ఇది మీ కొడుకుదా? ఇంట్లో మీ ముగ్గురికైనా రేషన్ కార్డులు అందరికి ఉన్నాయి మేడం. వాళ్ళకు ఉన్నాయి, అందరికి అయినాయి. ఇంట్లో రాసి 2 కొడుకులు ఈయన ముగ్గురికి రేషన్ కార్డు ఉన్నాయి. 25,000 తీసుకున్నాడు ఆయన. ఇది బంగారం ఇక్కడ మేడం రేషన్ కార్డుతో సంబంధం లేదా మేడం. 1 lakh లోపు ఎవరు కొంటే అందరికి అయిపోయినాయి. ఈవినింగ్ 5 o'clock వరకు అందరికి అయిపోయినాయి. రేషన్ కార్డుతో సంబంధం లేదు మేడం. పాస్బుక్ వాళ్ళకి కాకపోతే మీ ఎమ్మెల్యేనో పక్కన ఉన్న ఎవరినైనా కార్యదర్శిని వాళ్ళని అడగండి బ్రో. ఒక్క నిమిషం చెప్తా నేను కూడా చెప్తా. 13,000 రాలేదు. నా దగ్గర కూడా లిస్ట్ ఉంది, చూపిస్తా. ఇంట్లో 3 కొడుకులు ఉన్నారు అనుకో. అది కాదు నేను చెప్తున్నావు కదా మామూలుగా బిజినెస్ అగ్రికల్చర్ 1,26,000 లోన్ ఉంది. అగ్రికల్చర్ ఇది నాది మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది. బిజినెస్ కు లేదు కదా అగ్రికల్చర్ మేడం. నేను కూడా లోన్ తీసుకున్నాను. 2 ఎకరాలు 3 గుంటలు ల్యాండ్ ఉంది నా పేరు మీద. అట్లా చెప్పేది కాదు. ఇప్పుడు వాళ్ళకి చెప్తుంది అయితే చెప్పాలి కదా, దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఈయన అడిగిండు మరి సమాధానం చెప్పాలి. రాలే మేడం. లోను రాలే మేడం. మీ నాయనకి అయిందా? ఎన్ని లోన్లు ఉన్నాయి? మా ఇంట్లో 4 ఉన్నాయి. మా అన్న ఐటీ కట్టినా కట్టకింది కూడా. సరే ఆయనకి అయింది. మా డాడీ కాలే, మమ్మీ కాలే, నాకు కాలే, ముగ్గురు కాలే. గవర్నమెంట్ ఎంప్లాయీ లేరు. మా అన్న బిజినెస్ ఉంది కాబట్టి ఆయన ఐటీ కట్టు. మా అన్నయ్యకి అయింది. మా అన్నకి అయింది, నాకైతే కాలేదు. మా అన్న నాకు కాలేదు సార్. అందుకే మా డాడీ ఉందని నేను చిన్న కొడుకునని రేషన్ కార్డు ఇవ్వాలి. అప్పుడు నేను కొత్త వెంకటయ్య కొడుకు. ఇందాక ఆయన మాట అన్నాడు చూడు, రేషన్ కార్డు అక్కర్లేదు అన్నందుకు నేను ఆయనతో మాట్లాడిస్తున్నా. మనం తెలుసుకొని మనం కూడా మాట్లాడతాం. సరే మా దాంట్లో మా డాడీ కావాలి, మమ్మీ కావాలి. మరి నేను రేషన్ కార్డు నాకన్నా కావాలి కన్నా. అయిందా కాలేదా? కాలే. ఎందుకు చెప్పి ఏమని అడిగినావు నువ్వు? అది అగ్రికల్చర్ ఆఫీస్ అంటుండు. అగ్రికల్చర్ ఆఫీస్ అంటున్నాడా? ఎందుకంట అందరికి ఒక నిమిషం అందరికి మాఫీ అయిందని చెప్పినప్పుడు మరి మిమ్మల్ని ఎందుకు అగ్రికల్చర్ ఆఫీస్ పోమంటారని అడగలేదా? ఇప్పుడు ఆ సార్ వచ్చి అంటుండు 2 బుక్కులు చూసాడు. అగ్రికల్చర్ ఆఫీసుకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎందుకన్నదంటే 1,20,000 ఉంది వదినకు. నీకు వదిన పేరు మీద 60 పోయింది. ఇంకా 60 ఉందిగా. అక్కడ పోయి ఇంకా 1,20,000 ఇంకా ఎంత మీ ఆవిడకి అయిందా? అయింది. నీకు కాదు. ఇప్పుడు అంతలా కాదు. నువ్వు అయినప్పుడు లెక్క ఇప్పుడు కావాలి. ఆయనకు కాదు కాకునవా మరి కాదు. ఆగయ్యా జర, నువ్వు అట్లా కాదు కదా. నువ్వు మీడియా వాళ్ళు అడగడానికి మాకు రైట్స్ లేవా? ఇప్పుడు నేను ఆయన అడుగుతున్నా. నువ్వు ఆగు. నువ్వు పార్టీ కావచ్చు. నేను పార్టీలకు సంబంధం లేదయ్యా. నేను కండ వేసుకున్నాను ఏమన్నా? అరే ఆయనకు ఒకటి అడిగినప్పుడు బ్యాంక్ ఒక్క నిమిషం మాకు పెద్ద ఆయన ఏమడిగిండు? 60,20,000 ఉన్నాయా? జరాగు. అరే వాళ్ళ ఆవిడ పేరు మీద భూమి ఉంది. మీ ఆవిడ పేరు మీద భూమి ఉందా? నీ పేరు మీద భూమి ఉందా? మరి రేషన్ కార్డు మరి ఇందాక ఏమన్నా రేషన్ కార్డుతో సంబంధం లేదన్నారు. ఆగా ఆయనకి బాగా మాట్లాడుతున్నాడు. రేషన్ కార్డుతో సంబంధం లేదన్న. ఆగండి, నీకేమర్థమైంది చెప్పేద్దానా? ఆయన ఏం చెప్పారు? రేషన్ కార్డు అవసరం లేదన్నాడు. రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా చేయాలి. రేషన్ కార్డు అవసరం లేకుండా అన్నాడు కదా. చెరవై కదా. అప్పుడు భూమి వేరు కదయ్యా. అట్లుంటది లెక్క. ఈమెకు సపరేట్ లోన్ ఇచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళ వైఫ్ కి సపరేట్ గా ఇచ్చినారు, ఈయనకు సపరేట్ గా ఇచ్చారు. ఈయన పేరు మీద భూమి ఉంది, వీళ్ళ భార్య పేరు మీద భూమి ఉంది. ఇద్దరు ఒకటే రేషన్ కార్డు కానీ భూములు వేరు అన్నప్పుడు 2 పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. మరి 2 పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పుడు 60 ఉన్నప్పుడు ఇద్దరు 1,00,000 లోపు అయినప్పుడు
ఇద్దరివి మాఫీ కావాలనా వద్దా మీరు చెప్పారు ఒక్క నిమిషం నేను చెప్పే ఇంటికి మరి అది ఒప్పుకోరు ఇంటికి ఒకటని ఎలా చెప్పారు మీకు ఎట్లా ఉంటదయ్యా మీకు ఏం గైడ్ లైన్స్ చదివిరా నువ్వు ఎందుకు వాళ్ళు చెప్పనిస్తలేవు మనోభావాలు తెలుసుకుని నీకు ఎందుకు అయ్యా బాధ జరా పెద్దాయనా చెప్పండి అరే మీరు పార్టీలకు ముద్ర వేయద్దు సమస్యలు చెప్తున్నప్పుడు పార్టీలకు ముద్ర వేయద్దు ఇప్పుడు ఎలక్షన్లు లేవు పెద్దాయనా ఇప్పుడు ఎలక్షన్లు లేవు ఇప్పుడు లేవు ఓ మేడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు మా ఇద్దరు పేరు మీద ఉంటది ఇద్దరు పేరు మీద పాస్బుక్లు ఉన్నాయి ఇద్దరు పేరు మీద లోన్ తెచ్చాం బరాబరి మీరు కూడా ఇనురి మరి ఇద్దరికి మాఫీ కావాలా ఒక్కరికి మాఫీ అవుతా ఇద్దరికి కావాలి మరి అది నేను అదే చెప్తుంటే పార్టీలతో జమ కడుతున్నా చెప్పు అక్కడికి రాఘవరెడ్డి నా పేరు రాఘవరెడ్డి దేవరపల్లి రాఘవరెడ్డి కరెక్ట్ చెప్పారు ఇప్పుడు కాదయ్యా నువ్వు చెప్పరా నువ్వు చెప్పు ఇద్దరు పేరు వాళ్ళ భార్య పేరు మీద ఆయన పేరు మీద భూమి ఉంది ఇద్దరు పేరు మీద సపరేట్ గా వచ్చింది పాస్బుక్లు కూడా ఉన్నాయి మాఫీ కావాలా వద్దా అని అడుగుతున్నాం కావాలి మేడం ఇద్దరికి కావాలి ఇద్దరు పాస్బుక్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా కావాల్సింది ఎవరికైనా పాస్బుక్లు ఉన్నాయి లేదు మీరు వద్దండి ప్రజలకి వాళ్ళ సమస్య నేను చెప్తున్నా మన పార్టీలు కూడబెట్టావు ఓడి గుర్తుపెట్టుకో పార్టీ కాదు నేను చదువుకొని జర్నలిస్ట్ అయినా ఏంది నేను పార్టీ తరపున వచ్చిందా అరే లక్ష 20 కాదు నువ్వు అడిగిన దానికి చెప్తలేడు మేడము మేము కడుతున్నాం తెచ్చుకుంటున్నాం ఇద్దరు పడాలన్నా పడద్దా ఐతరాజు ముత్తమ్మకి ఆమె తీసుకున్న లోన్ ఏంది ఆమె ఏంది కథ ఈమె పాస్బుక్ ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకటే పాస్బుక్ ఇవ్వలేదు కదా అది ఇద్దరు మరింతకి మరి మొగుడు పిల్లం ఒకటే అయినప్పుడు మరి ఒకటే పుస్తకం మీద ఎందుకు ఇయ్యలేదు మళ్ళీ మీరు చెప్తా మీరు వాళ్ళందరూ కరెక్ట్ గా ఉన్నారు మీరు ఆగండి మళ్ళీ మీరు అట్లే ఇది వేరేది వేరు నేను అడిగిన దాంట్లో తప్పుందా రెండు పాస్ పుస్తకాలు ఒక నిమిషం ఆగండి మీరు ఎంత మంది నిలబడ్డారు రెండు పాస్ పుస్తకాలు ఉన్నాయి రెండు పాస్ పుస్తకాలు ఉన్నాయి నీకు కావాలి నువ్వు బ్యాంక్ లో అగ్రికల్చర్ ఆఫీస్ కో నీకు రైట్స్ ఉన్నాయా నీకు ఇద్దరివి కావాలి మీ ఆవిడకు కూడా మీ ఆవిడకి అయింది కదా మహిళలకు చేస్తామన్నారు కదా మరి నాది ఎప్పుడు చేస్తారు అనేది నువ్వు అగ్రికల్చర్ ఆఫీస్ పోయి నువ్వు అడుగు మహిళలకు లేకనే ఈ బాధ వచ్చిందా నేను చూసుకోలే మేడం ఇంకా కొంపెల్లి మేము ఒకసారి 30,000 తీసుకున్నా మళ్ళీ రిమాల్ చేసినా మళ్ళీ 60 తీసుకున్నా 70 తీసుకున్నా 1,00,000 చిల్లర అయింది మరి ఉంటది మరి భూమి ఉందిగా ఉంటది అవును రైతు బంధు వేయలే మేడం బంధు పైసలు ఇప్పుడు లోన్ తీర్చిండు మరి దీనికే మరి ఇంకా ఆయన మాఫీ చేసినట్టేట మేడం ఇచ్చిండు 3 ఎకరాల భూమి ఎవరిని మాట్లాడనీయకుండా ఉంటే అట్లా కాదు కదా ఆమె రైతు బంధు అడిగింది నువ్వు రైతు వాళ్ళ బాధలు రైతు బంధే వేయలేదు అంటున్నా నేను మేడం 4,000 ఇస్తుండ్రు 2,000 మేడం ఇస్తారట 4,000 ఏమో అంటుండు కానీ ఇచ్చిన దాకా నమ్మకం లేదు మేడం ఇప్పుడు 2,600 కట్టమంటురా నాకు మాఫీ అయింది నీకు ఉన్నది ఎంత 33,640 రూపాయలు ఉంది సో నీకు మిత్తి పైసలు ఉన్నాయి కదా ఈ 2,600 రూపాయలు మిత్తి పైసలు కట్టాలంటే మరి కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది ఫ్రీ బస్ వస్తుంది కదా అమ్మో మేము రోజు ఏం పని లేక ఊక బస్ ఏంటనే పోతాము తిరుగుతాము మేము
శల్కల్లో పని చేసుకోవద్దా మేడం? మేము శల్కల్లో పని చేసుకొని బతలేము. మాకు బస్సుల మీద ఆయన బస్సులో ఏమిటికేసిండు టీచర్లు అందరు గవర్నమెంట్ జీతం ఉన్నోళ్ళు పిరిగా పోతట్టేసిండు వాళ్ళకు జీతాలు జీతాలు అది కాదు నువ్వు లేడీస్ ఇప్పుడు ఆమెను అడగాలి. ఆడమే బస్ ఎక్కేట ఆమె తిప్పాలి. ఆమెను అడగాలనా వద్దా? మరి వాళ్ళకే మేలు చేసిండు. ఆ బస్సు ఫిరి ఎందుకు పెట్టాలి మేడం? లేని వాళ్ళకి ఇవ్వచ్చుగా, రైతు బంద్ అయ్యొచ్చు, ఇది ఈ లోన్ తీర్పొచ్చు కదా. మరి వాళ్ళకే సహకారం అవుతుంది. మరి మాకేం సహకారం? పుణ్యానికి ఇంకా అయ్యే 900 కడితే 400 పడతాయి పో. అందులో అంచె ఇడుకొచ్చి చూస్తే లేవు అని వీళ్ళు చెప్తుర్రు, పడతాయి పో అని ఆయన చెప్తుండు. ఏమో మాకు రాలే, మాకు రాలే మేడం. కరెంటు బిల్లు కూడా కాలే, కడుతున్నా. కరెంటు బిల్లు కూడా కడతానే ఉన్నా. మాకు రాలే, ఇంకా జీరో రాలే. నేను కడుతున్నా బిల్లు. ఏంది అంత అబద్ధం అని చెప్తున్నాడు? కరెంటు బిల్లు మాకు కాలేదయ్యా. 2 సార్లు పోయినా, 2 సార్లు పోతే చేస్తాం పో అన్నాడు. చేయలేదు. 2 సార్లు తిరిగి వచ్చిన, పేపర్లు గిట్టి ఇచ్చి వచ్చిన. ఆమె దిక్కు మాట్లాడుతున్నా. నాకు 500 వచ్చింది. ఈ కొంతమందికి ఏమో జీరో వచ్చింది. జీరో వచ్చిన వాళ్ళకి లేదు. మాకు రాలే. కొంతమంది కాలేదు, కొంతమంది అయినాయి. కరెంట్ బిల్లు మాపి మాకు గానే కాలేదు. కరెంట్ బిల్లు మాపి కానే కాలేదు. మరి కాలే మేడం. గ్యాస్ కూడా రాలేదు. 900 నింపించుకున్నాం కానీ కాలేదు. గ్యాస్ కూడా మాకు రాలేదు. నాకు కరెంట్ బిల్లు మాపి కాలేదు. కూడా పట్టింపు లేదు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటిదాకా. ఈ పుట్టపాకలో 600 కుటుంబాలు చేతి మీద ఆధారపడి ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేనేత పరిశ్రమకు అంతకుముందు త్రిప్ట్ వచ్చేది, చేనేత మిత్ర వచ్చేది. అవన్నీ ప్రభుత్వం సంఘాలు ఆగిపోయినాయి. కానీ సరే ఆగిపోయినాయంటే దాన్ని పునరావృతం చేయాలని మేము కోరుకుంటున్నాము. అది రైతులకు చేసినట్టే సెకండ్ విడుదల మా చేనేత కార్మికులను ఆదుకోవాలి. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కూలిపోయే పరిస్థితి వచ్చింది మహిళలు. ఈ ఉచిత బస్సు ఇవన్నీ తీసేసి దానికి సంబంధించి పెట్టండి. ఉచిత బస్సు పెట్టడం వల్ల కోట్ల నష్టం జరుగుతుంది. ఆర్టీసీ వాళ్ళు అంతకుముందు ఏడు చేస్తే ఆగిపోయి ఎక్కించుకో అన్నారు కదా. ఈ స్టేజ్ కానీ ఆపే పరిస్థితి లేదు. బస్సు ఎక్కాలంటే లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. పురుషులు కూడా వేరే వెహికల్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది. చాలా ఇది దుర్మార్గమైన చర్య. ఇది అసలు రద్దు చేయాలి. ఉచిత బస్సు రద్దు చేయండి. ఉచిత విద్యని అమలు చేస్తే ప్రభుత్వం ఎప్పుడైనా నిలబడుతుంది. అయితే గుడిసెలు ఉంటాయో వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వాళ్ళకు కొంత భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తారు. కానీ వాళ్ళకు కూడా కొంత ఇండ్లు లేక పొద్దుందాకా కూలికి వచ్చి వాళ్ళకు కూడా ఏదైనా లోన్లు ఇప్పించడం, అట్నే పోతే వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇవ్వడం, ఇటువంటివి కొంచెం ఆలోచించాలని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఆయన పొద్దుందాకా కూలికి వేస్తాడు. చేనేత అయినా అంతే ఉన్నది. చేనేత కార్మికులు కూడా పొద్దుందాకా పనిచేసినా కూడా 100-200 తప్ప అంతకన్నా ఎక్కువ పడతలేవు. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇవాళ 500 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా పొద్దుందాకా పనికి వేస్తే 100 రూపాయలు కిలో బియ్యం అయినాయి. 250 రూపాయలకు నూనె అయింది. అన్ని నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి. సీకు, సిమెంటు, ఇవన్నీ వస్తువులు రేట్లు పెరిగి ఇల్లు కట్టేసుకునే పరిస్థితి కూడా లేదు ఓనర్లు. దానివల్ల ప్రభుత్వం కూడా అదుపులో పెట్టాలి. ఇది రేట్లని, సిమెంటు రేటు కానీ, కంకర రేటు కానీ, ఉసుక రేటు కానీ. ఉసుక మాఫియా ఇక్కడ, ఉసుక దొరుకుతలేదు. ఎందుకంటే నారాయణ అది మున్గోడు పోయి డీడీ కట్టుకునే పరిస్థితి ఉన్నది. కట్టుకుంటే ఆ ఉసుక కూడా ఇక్కడ రాకుండా అక్కడ ఉన్న సల్మల దాకానే వస్తున్నది. ఇక్కడ మాకు ఉసుక లేదు. లేక ఈ నారాయణపురం మండలానికి ఉసుక లేక కూడా ఇబ్బంది చాలా పడుతుంది. ఇక్కడ కార్మికులకు పనికి లేక వలసపోతూ ఉన్నారు. హైదరాబాదో లేకపోతే నల్గొండో, చౌటప్పలో, నారాయణపురం ఇక్కడ వలసపోతున్నారు. బొంబాయి కూడా పోతున్నారు. అందుకని ఈ వలస పోవాలంటే ప్రభుత్వం కూడా ఇక్కడ ఉసుక అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇస్తే ఈ కార్మికులకు కొంచెం పని దొరుకుతుంది, బాగుంటుంది. అందులో వాళ్ళకు లోన్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే సంథింగ్ కొట్టే వాళ్ళు ఉన్నారు. ఈ నిత్యావసర వస్తువులు అన్నీ తగ్గించి
ఈ సంథింగ్ వాళ్ళకు కూడా కొంత సంథింగ్ లోన్లు కూడా ఇవ్వాలి. అవును పెద్ద బెల్ట్ షాపులు ఉన్నాయా మూసేసిరా? బెల్ట్ షాపులు లేవండి. లాగుతున్నారు మేడం. పొద్దున 7 తెచ్చుకుంటారో తెలియదు, పొద్దున 7 గంటలకు లాగుతూనే ఎవరు 7 తెచ్చుకుంటారో తెలియదు. బెల్ట్ షాపులు అయితే బంద్ ఉన్నాయి అంటారు, తాగుతోళ్ళకే దొరుకుతుంది. మరి నా సొంత దొరకలేదు, ఇస్తలేరు. రోజు తాగుతోళ్ళకి అయితే ఇస్తారు. నేను ఎక్కడ ఎవరు మందు తాగరా? అమ్ముతారే ఎవరు మందు అమ్ముతారు, గట్టుపల్లి అమ్ముతారు, నారాయణపురం అమ్ముతారు, కానీ ఊళ్ళో మాత్రం అమ్మేది బంద్ చేసిండు. లేదు ఊళ్ళో దొరకలేదు, ఊళ్ళలో దొరకలేదు. ఏమైనా ఆడికి పోతే మందు బంద్ అయినాక మంచిగా ఉందా ఎట్టుందో గజపరాదు మంచిగానే ఉంది మేడం. మందు బంద్ అయినాక కూడా మేడం తాగపోతే వాళ్ళకి ఏమవుతుందంటే తలకాయ తిరుగుతా వాళ్ళు ఎన్నో తెచ్చుకొని తాగుతారు, 7 తెచ్చుకుంటే తెలియదు. క్వార్టర్ 20 రూపాయలు ఉండేది మేడం, ఇప్పుడు 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి తెచ్చుకుంటారు. ఇంకా ఎక్కువైంది, ఇంకా ఎక్కువైంది, సాటు కమ్మడం ఎక్కువైంది. రద్దు ఏం కాలేదు, ఎక్కువైంది. మా నాయ బ్రాహ్మణులకు కూడా 50 ఏళ్ళు దాటితే కళ్ళు కాని రాక ఓడి కొరిగించుకుంటూ వస్తలేడు మా దగ్గరికి. కోస్తాడేమో ఏం చేస్తాడని. అందుకని మాకు కూడా వాళ్ళతో పాటు పెంచినే, మాకు కూడా 50 ఏళ్ళు దాటితే నాయ బ్రాహ్మణులకు కూడా పెంచిన ఇచ్చేది. ఒకసారి మాట్లాడదు మా గురించి, ఒక్కసారి ఎప్పుడు అన్నావు, ఉప ఎన్నికలు అప్పుడు అన్నావు, మళ్ళీ అనలే మీరు. జర దాని గురించి చెప్పు. జర చెప్పు. కాలే ఇంకా 77,000. 83,000 అయింది. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది. మరి రేషన్ కార్డు ఉంటే కావాలి కదా నీకు. ఎందుకంటే అడిగినావా? నాకు ఎందుకు కాలేదని అడిగినావా? అడిగితే చూద్దాం తర్వాత అన్నాడు. బ్యాంకులు చెప్తారా? ఇంకో లిస్ట్ అన్నట్టుగా చెప్తారు వాళ్ళు. ఇంకో లిస్ట్ వస్తుందని చెప్తున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇంకో లిస్ట్ పంపిస్తారంట మేడం. రేషన్ కార్డు ఉందా? నాకు రేషన్ కార్డు ఉంది. నాకు కూడా ఉన్నది రేషన్ కార్డు ఉన్నది. 50,000 నేను తీసుకున్నాను, నాకు మాఫీ కాలేదు. 50,000 తీసుకుంటే ఎంత అయిందంట? 61,000 అయింది. 61,000 అంటే కావాలి లిస్ట్. ఇంతవరకు మాఫీ కాలేదు. పోయి అడిగితే సో ఈయన కూడా పరిస్థితి 85,000 అయిందంట వడ్డీతో కలిసి. 83,000 అయింది. 83,000 అయిందంటే ఈయనకు కూడా కాలేదట. రేషన్ కార్డు కూడా ఉందంట. ఆప్షన్ ఏం లేదు, అట్లా ఏం లేదు, అట్లా ఏం చెప్పలే. బుక్ పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నాడు. 2,00,000 ఇద్దరికి ఉంది. కాలే, ఎవరు కూడా కాలే, ఇంకా ఒక్కరు కూడా కాలేదు. కాలే. నాది 83,000 ఉంది. 83,000 అంటే ఆయనకు రేషన్ కార్డు కూడా ఉందంటే అవ్వాలి. కాలే, నాకు కాలే. కాలేని వాళ్ళకు రీజన్ తెలుస్తలేదు ఎందుకు కాలేదనేది. వడ్డీ కట్టమంటున్నారంటే నేను వాస్తవమేనా? ఇప్పుడు నేను అడిగిన 5 years కింద ఎంత అమౌంట్ తీసుకుర్రో ఆ అమౌంట్ మాత్రం అసలు ఇస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ అయింది, వడ్డీ కట్టమంటారు. ఇప్పుడు మా అన్న వాళ్ళది ఉన్నది, వాళ్ళకి రేషన్ కార్డు వేరుంది. వాళ్ళ 50,000 తీసుకున్నారు నాతో పాటు వాళ్ళది. వాళ్ళకి మాఫీ వచ్చింది. వాళ్ళ రేషన్ కార్డు వేరు, నా రేషన్ కార్డు వేరు. అట్లా కాదయ్యా. ఇప్పుడు నీకు ఎంత ఉందో అంత మాఫీ చేస్తలేరా? ఇప్పుడు అలా ఏమంటారంటే బ్యాంకు వాళ్ళు నీకు ఫస్ట్ 80 తీసుకుంటే 80, 20 తీసుకుంటే 20, 40 తీసుకుంటే 40, 5 ఏళ్ళ కింద ఎంత తీసుకుంటే గంతే పెంచుకుంటూ పోతారు కదా. పోయింది లెక్క లేదు అంటే 2 లక్షల వరకు అన్నారు కదా. అన్నారు కానీ అది వచ్చినప్పుడు లెక్క అంట మేడం. అది ఇప్పటి వరకు అయితే అంతే పడ్డది మేడం. 5 ఏళ్ళ కింద ఎంత 50,000 ఎంత తీసుకుంటే గంతే. ఇప్పుడు చెప్తారు అడిగి వచ్చినాం. నాకు ఒక్కసారి క్లియర్ గా చెప్పండి మళ్ళీ. ఒకటి నేనేంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల కింద 50,000 తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అయితే. ఇప్పుడు ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ వస్తుంటే 75,000 ఇప్పుడు అసలు ఇచ్చారు. అవును, కానీ 5 ఏళ్ళ కింద తీసుకునే అమౌంట్ అసలే ఇచ్చారు. వడ్డీ ఇవ్వట్లేదు, పెరిగినది ఇవ్వట్లేదు. అవును, ఏంటి మిగతా వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ఫ్రాడ్ మేడం చాలా. పోయినసారి ప్రభుత్వాలు అన్ని మండలాలలో అయిపోయినాయి. ఓన్లీ కెనరా బ్యాంకు కాలేదు, రైతులను దగా చేస్తుంది కెనరా బ్యాంకు. అవును, ఇంకా ఇందాక ఇంటున్నా కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కెనరా బ్యాంక్ లోనే డౌట్ పడుతున్నారు. ఎందుకు? కేసీఆర్ హయాంలో అయితే కెనరా బ్యాంక్ అయితే కాలేదు, కేసీఎస్ అయింది. అవును, ఎస్బీహెచ్ లో కూడా అయింది, ఏపీజీబీబీ అయింది, కెనరా బ్యాంక్ కాలే. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏమైనా కరెక్ట్ సమాధానం అని చెప్తున్నారా? హెడ్ ఆఫీస్ నుంచి ఏ సమాచారం వస్తే మాట్లాడతారు. మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడినాం అనుకో మళ్ళీ. ఇప్పుడు నీకు లోన్ ఎంత ఉంది, నీకు ఎంత మాఫీ అని చెప్పు. మాకు అది 63,000 ఒకటి ఉంది.
1,60,000 ఒకటి ఉంది, 1,15,000 ఒకటి ఉంది, 1,20,000 ఒకటి ఉంది. ఒక్కరికి కూడా కాలేమా నలుగురికి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురికి, ఒక కుటుంబంలో నలుగురికి లోన్లు ఉన్నాయి, నలుగురికి పాస్బుక్లు ఉన్నాయి. రేషన్ కార్డు ఎంత మందికి ఉంది? నలుగురికి ఉంది. నలుగురికి రేషన్ కార్డులు ఉన్నాయి, నలుగురికి పాస్బుక్లు ఉన్నాయి, ఒక్కరికి మాఫీ కావాలి. ఇప్పుడే చూపించి వస్తాను మేడం. మేడం మీరు ఒకటి కెనరా బ్యాంకుని ప్రామాణికంగా అంటే నేనేమంటానంటే కానీ ఒకవేళ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళకి డబ్బులు పంపిస్తే తీయాల్సిందే కదా మేడం. ఆ గైడ్ లైన్స్ చెప్పమంటే కూడా మేనేజర్ చెప్పాడు మేడం. పైనుంచి మాకు ఏ ఆర్డర్ వస్తుందో అంత మాత్రం మేము పేర్లు ఆడబెడతాం, అదే చేస్తాం అంతే. మాకు ఈ కెనరా బ్యాంక్ మొత్తం ఫ్రాడ్. వేరే అదర్ బ్యాంక్ కెనరా బ్యాంకు మిగతా బ్యాంకులు అన్నీ మాఫీ అయిపోయినాయి పోయినసారి కూడా. ఈసారి ఈ బ్యాంకే కాలేదు. ఏది ఇక్కడ ఈ బ్యాంక్ దగ్గర ఏదో ధర్నా కూడా చేసిరట కదా. అంటే ఎందుకని మరి ఇంత మందికి అయినాయి కదా, మా దగ్గర మాకెందుకు వస్తలేవని అడిగితే ఏం చెప్తారు వీళ్ళు? మీరు ఎవరు హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళలేదా? హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోయినా ఈ కెనరా బ్యాంక్ పట్టించుకునే నాదులు లేవు మేడం. మా గైడ్ లైన్స్ ఎట్నే ఉంటాయి మేము అంతే. మీకైందా? నీవు ఎంత ఉంది? 2 lakhs ఉంది. ఇప్పుడు 2 lakhs అసలు ఎంత తీసుకున్నావు? అసలు 2.5. 2. నువ్వు 50,000 జమ చేసినావా? చేయలే ఇంకా. 50,000 జమ చేస్తే నీకు 2 లక్షలు కావాలి. నువ్వు అసలే 2 లక్షలు తీసుకున్నావు, 2 అయితే నీకు 2 మాఫీ అవుతుంది. అయితే రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు లేదు. మరి రేషన్ కార్డు లేకపోతే మాఫీ కాదంటుండ్రుగా? అవుతుంది అంటారు. అవుతుందని అంటారు. అవునులే, ఉన్న వాళ్ళకి కూడా అవుతలేదు కదా, కాకపోతే కావచ్చు కూడా ఏమైతే. ఓకే మేడం మాకు కూడా కాలేదు, ఇప్పుడు చూపించుకొచ్చిన. ఏమన్నారు? 40,000 తీసుకున్నా. నువ్వు తీసుకుని 40,000 కదా. 40 రేషన్ కార్డు ఉందా? ఉంది. మరి ఎందుకు వేయలేదంట? ఏమో వేయలేదుగా, ఇప్పుడు పోయి అడిగితే పడలేదమ్మా అంటుంది. 10 మందిలో 3-4 పడితే మిగతాలకు వెళ్తలేదు లెక్కని చూసుకుంటే. మరి పడుతుందని చెప్తురా వెనుకో ముందు? ఏది చెప్తలేదు మేడం. ఏది చెప్తలేరా? మిగతా వాళ్ళకి అన్ని రకాలుగా రేషన్ కార్డు ఉంది, 40,000 ఉన్నాయి, అయినప్పటికీ కూడా అవుతలేదు అంటున్నారు. అంటే ఎట్లా కనబడుతుంది మీకు ప్రాబ్లం? మరి ప్రాబ్లం ఏంది? బ్యాంక్ ప్రాబ్లం అనే మేము అనుకుంటున్నాం. పోయినసారి కూడా ఇదే ప్రాసెస్ జరిగింది, ఈసారి కూడా అదే ప్రాసెస్ అవుతుంది. వీళ్ళు ఏం మారుస్తారో, వీళ్ళు పంపించే అకౌంట్ నెంబర్స్ ఏమైనా తప్పు పంపిస్తారో ఏందనేది అర్థం కావట్లేదు మాకు. అప్పుడప్పుడు మన రెన్యువల్ చేసేటప్పుడు అకౌంట్ నెంబర్ చేంజ్ అవుతుంది, లోన్ అకౌంట్ నెంబర్. వేరే బ్యాంకులలో ఫస్ట్ ఏ అకౌంట్ నెంబర్ తీసుకుని అదే అకౌంట్. మేడం ఏమవుతుందంటే గ్రామీణ బ్యాంకులో తీసుకుంటే మన కొండ ఇంట్రెస్ట్ కట్టించుకుంటాడు ఇయర్. అదే కెనరా బ్యాంక్లో అయితే టోటల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టించుకుంటాడు. ఆ ఇంట్రెస్ట్ కట్టించుకున్నప్పుడు ఫస్ట్ అకౌంట్ సెకండ్ టైం కట్టినప్పుడు ఉండదు, అది దాని లోన్ అకౌంట్ వేరే చేంజ్ చేస్తాడు. దానివల్ల ఈ ఫస్ట్ అకౌంట్నే వీళ్ళు పంపిస్తారు. వాళ్ళు పోయినసారి పంపించలేదు, ప్రాబ్లం వచ్చింది. ఈసారి కూడా పంపించనట్టుంది వాళ్ళకు. ఇప్పుడు ఇక్కడ అయిన వాళ్ళు ఎవరున్నారు నాకు ఒక్కరు చెప్పరు? మాఫీ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈయన మాఫీ అయినా మాఫీ కదా. ఎంత మీరు వడ్డీ ఏమైనా కట్టమన్నారా మిమ్మల్ని? వడ్డీ కట్టమన్నారు, కట్టాను మేడం. ఎంత వడ్డీ కట్టినావు? 4,000 కట్టినా. ఓన్లీ వడ్డీ. ఇప్పుడు మీకు తీసుకున్న అసలుకే రుణమాఫీ చేస్తుర్రా, వడ్డీకి చేస్తలేరా? ఎంత తీసుకున్నారు మీరు? 90,000 తీసుకున్నారు. ఓకే, ఆ 90,000 తీసుకున్న వరకు చేసిరు. వడ్డీ ఎందుకంట? వడ్డీ 4,000 ఉందని వడ్డీ కట్టమన్నారు, కట్టేసాను. ఇప్పుడు మీతో అమౌంట్ పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇద్దరు తీసుకురా? నీకు ఒక్కడికైనా రేషన్ కార్డు ఉందా నీకు? అవును మేడం. ఓకే, సో ఈయనకి 90,000 ఉందట, ఈయనకేమో రుణమాఫీ అయింది, మరి 40,000 కూడా కాలేదు. అది ఏ లెక్కన చేస్తున్నారు అనేది అదే తెలియదు. సో మునుగోడు కాన్స్టిట్యున్సీ కొంపెల్లి కెనరా బ్యాంకు వద్ద ఉన్నాము. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఏ 10 మందిని ప్రశ్నించినా ఒక 2-3 మాత్రం వచ్చిందని చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఈ ₹1,00,000 లోపు రుణమాఫీకి సంబంధించి అన్ని రకాల ఎలిజిబుల్ ఉన్నప్పటికి కూడా, అంటే మనకి ఇక్కడ కూర్చున్న ఆమె కూడా చెప్తుంది ఇక్కడ. సో ఈ ఒక నిమిషం, రుణమాఫీ అయిందమ్మా మీకు? చిన్న రుణమాఫీ అయిందా? లిస్ట్లో రాలేదా ఏంటిది? మా నాన్నకు మీరు తర్వాత నాకు వస్తుంది, వాళ్ళకు ఉంది ఆల్రెడీ లోన్. నీకు లోన్ ఉందా? ఎంత ఉంది? 95,000 నీకు లోన్ ఉంది. మీ అమ్మకి లోన్ ఉందా? ఎంత? అంత ఐడియా లేదు. మీ నాన్నకి ఎవరికి కాలేదు ఇంతవరకు? ఇంకైతే కాలేదు, మా నాన్నమ్మకి తప్ప ఇంకొకరికి కాలేదు. ఒక్క మీ ఇంట్లో మీ నాన్నమ్మకి అయింది. ఓకే, ఏం చెప్తారు ఇక్కడ అడిగితే? ఇంకా కాలేదు, 1,00,000 లోపు అయితే అయినాయి, 1,00,000 పైన కాలేదు అని చెప్పారు. ఇంకా సరే,
సో ఇట్లా ఎవరిని ప్రశ్నించినా ఒక ఇద్దరు ముగ్గురు 10 మందిలో నలుగురు కూడా చెప్పట్లేదు, ఇద్దరు ముగ్గురు చెప్తారు. ఇప్పుడు అక్కడ కూర్చుని ఒక మహిళను చూపిస్తే ఆమెకు ఉన్నది ఎంతనమ్మా 40,000 కదా, ఆమె 40,000 లోన్ తీసుకుందట, ఆమెకు రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ కూడా లోన్ అవ్వలేదని మాఫీ అవ్వలేదని చెప్తున్నారు. ఎందుకు అనేటప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఏమో మాకు లిస్ట్ వచ్చితేనే చేస్తాం, లిస్ట్ వస్తే మేము ఆపుకుంటామా అని చెప్తున్నారట. ఇంకొక విషయం ఏంటంటే 5 సంవత్సరాల క్రితం అంటే మీరు ఎప్పుడు ఏ లోన్ అయితే తీసుకుంటారో అమౌంట్ 50,000 అయితే 50,000 మాత్రమే రుణమాఫీ, 90,000 అయితే 90,000 మాత్రమే రుణమాఫీ, మిగతా వడ్డీ కట్టించుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ రుణమాఫీ అయిన వాళ్ళు చెప్తున్న అంశం. అంటే ఏ బ్యాంక్ దగ్గర చూసుకున్నా మనం ఏ 10 మందిని అంటే మనం ఒక ఉదాహరణ తీసుకుని ఒక 10 మందిని సాచురేషన్గా పెట్టుకుని అడిగితే మాత్రం ఈ రకరకాల సమస్యలు అయితే చెప్తారు. కానీ ప్రభుత్వం అనేది ఒక క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. మళ్ళీ ఎంచక గేటుకు మాత్రం బలపెట్టారు, రైతు నేస్తము, రైతు రుణమాఫీ 2024, రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్తున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ. ఫస్ట్ ఫేజ్ ఏమైంది, నిన్న సాయంత్రం నుంచి అందరి అకౌంట్లకు వేసాము అని చెప్తున్నారు. అసలు రేషన్ కార్డు క్రైటీరియా కూడా లేదని చెప్తున్నారు. పాస్బుక్ ఆధారంగా ఎంతమందికి అయితే లోన్లు ఉన్నాయో అంతమందికి మాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే లోన్ ఎంతైతే తీసుకున్నారో అసలు అమౌంట్, ఆ లోన్ అమౌంట్ వరకు కొంతమందికి అది కూడా అంటే బంతి భోజనాలు అందరినీ కూర్చుంటారు, కానీ అక్కడ నలుగురికి పెట్టుకున్న పోతున్నట్టుగా నేను ఇంతమందిని ఈరోజు వాళ్ళతో మాట్లాడించడం జరిగింది కదా. సో ఇక్కడ మనకి పుట్టపాక కావచ్చు, లేకపోతే చల్మడ కావచ్చు, అందరు కూడా ఇదే ఒక డౌట్, ఏమో రేపు మళ్ళీ వేస్తారేమో అనేసి. కానీ ప్రభుత్వం కానీ బ్యాంకులు ప్రతి బ్యాంకు దగ్గర ఒక నోడల్ అధికారిని పెడతామని చెప్పారు. వాళ్ళు ఎవరన్నా, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు అడిగిన సమాధానం చెప్పారు. దానికి సంబంధించిన ఒక నోడల్ అధికారి ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే ఒక క్లారిటీ చెప్పడానికి ఉంటుంది. ఇంకా మిగతా బ్యాంకులు అయితే ఏమో మాకు తెలియదు, మీరు వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర అడగండి అని చెప్తున్నారట. సో ఇప్పటికీ కూడా అంటే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మేము ముందు నుంచి చెప్తున్నాము, గైడ్లైన్స్లో అయితే ఏవైతే పెట్టారో అవే ఇక్కడ ఇంప్లిమెంట్గా అనిపిస్తున్నవి. అసలు మాత్రం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకొని వస్తున్న నేపథ్యం కనపడుతుంది. బట్ ఈ విషయం ఏదైనా కూడా ఒక క్లారిటీ ఇచ్చుంటే అధికారులు కానీ గైడ్లైన్స్లో కానీ ఒక క్లారిటీ పెట్టుంటే బాగుండేది. ఇప్పటికైతే ఈ కన్ఫ్యూజన్కి అయితే ఇంకా తెర తీయలేదని చెప్పలే. ప్రతి ఒక్కరు కూడా ఇక బ్యాంకుల దగ్గరకు వచ్చి కూర్చొని పాపం వెయిట్ చేసి అడిగేసిపోతున్నారు. మా 40 ఉంది, నాది 30 ఉంది, నాది 50 ఉంది, లేదు నాది 90 ఉంది, అంతా కలిపని మొత్తం కూడా వాళ్ళ ఒక పాస్బుక్లు, ఆధార్ కాపీ ఇవన్నీ చేసుకొని వస్తున్నారు. అమ్మ నీకైందా మాఫీ? భూమి లేదా? బ్యాంక్ వస్తే ఏమో రుణమాఫీ అయిందేమో అనుకో. దేనికి వచ్చినావు? కరువు పని పైసలకు వచ్చినావా? ఓకే. అందరిని కానీ పెట్టాలిగా మేడం, సార్ కూడా ఏం లేదు కాదు, కొంచెం వాళ్ళ గోల్డ్ అన్న చేస్తాం, భూమి వాళ్ళకేమో ఎకరాలే చేసి రైతు బంధు వేసటం, మా పేదల గురించి గింతోలా ఆచేసేలేదు. మాకు ఒక గుంట భూమి. మీకు అయిందా రుణమాఫీ? అయిందా? ఎంత అయింది? 26,000 ఉంటే అయింది, కానీ 1,200 చిల్లర రూపాయలు వడ్డీ కట్టమంటారు. వడ్డీ కట్ట నువ్వు తీసుకుంది ఎంత? అప్పుడు నేను 26,000 మీద తీసుకున్నాను. 26,000 తీసుకుంటే 26,000 అయింది. వడ్డీ అయితే కట్టమంటారు. ఓకే, వడ్డీ మాత్రం కట్టమంటున్నారు. అడిగినరా మరి? అంటే ఏమంటున్నారు మరి? వడ్డీ తెలియదు మరి, వాళ్ళు అంతవరకు మీ అకౌంట్లో పడ్డాయి అంతవరకే తెలుసు అని అంటారు మేడం. సో నేను చెప్పినా కదండి, ఇప్పుడు తిని కూడా చెప్తున్నారు. ఈడ చూపించిన ప్రకారము ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. కాకపోతే ఏ రైతు అయితే ఎంత అమౌంట్, అది 2 ఏళ్ల క్రితమా, 3 ఏళ్ల క్రితమా, 5 ఏళ్ల క్రితమా ఎంత అమౌంట్ తీసుకురో అంతవరకే వాళ్ళ అకౌంట్లో పడ్డాయని బ్యాంక్ వాళ్ళని అడిగినప్పుడు, అదేంటి మాకు 2 లక్షల వరకు అన్నారు కదా, మరి మాకు వడ్డీ ఎందుకు అడుగుతున్నప్పుడు, మీ పేరు మీద మీకు వడ్డ పైసలు అంతే, సో మిగతా రిమైనింగ్ వడ్డీ ఏదైతే ఆ వడ్డీ కట్టించుకుంటున్నారు. ఇక్కడ అర్థమైన అంశం ఏంటంటే, ఇక్కడ బ్యాంకు దగ్గరకు వచ్చి ఇక్కడ ఎవరైతే వాళ్ళు రుణమాఫీ కోసం ఇక్కడ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్తున్న అంశాలు అయితే ఇవే. సో ఖచ్చితంగా కేవలం వాళ్ళకి అసలు మాత్రమే మాఫీ, మిగతాది లేదు అని చెప్తున్నారు.